నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కృపా సత్య సంపన్నుడా మా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మా గొప్ప కాపరి సజీవుడు అయిన మా యేసయ్యా నీకు స్తోత్రం. సజీవులే కదా యేసయ్యా నిన్ను స్తుతించేది. నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను, నీ ప్రార్థనా మందిర ఆవరణంలో చేరి నేను స్తుతించుకునే ధన్యతను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వినుకొండ ప్రాంతంలో చాలామంది ఉన్నారు యేసయ్యా, కానీ మమ్మల్ని అయితే మీరు ప్రత్యేకంగా ప్రేమించారయ్యా, ప్రత్యేకంగా ప్రేమించారు యేసయ్యా. అందుకనే నీ పరిశుద్ధ మందిర ఆవరణంలో అయా మీరు సంచరించే ప్లేస్లో మమ్మల్ని నిలువ పెట్టి అయా నిన్ను అయా తలంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాక్యము చెప్తూ ఉండగా నేను కాదు యేసయ్యా, మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, మీరు మాట్లాడితే మేము జీవము కలిగి ఉంటామయ్యా, మీరు మాట్లాడితే మాకు సంతోషం యేసయ్యా, బాధల్లో మాకు నెమ్మది సమాధానము తండ్రి. నీవే మాతో మాట్లాడండి తండ్రి, నీవే మాతో స్పష్టముగా తేటగా నీవు మాట్లాడండి. మా జీవితాలు ఏ వాక్యమైతే కట్టుకుంటామో, మా కుటుంబాలను కట్టుకుంటామో తండ్రి, ఆ వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మా అందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఒకరోజు అత్త కోడల్ని పిలిచింది. అత్త కోడల్ని పిలిచి, అమ్మా ఏం టిఫిన్ చేస్తున్నామంటే, అత్తయ్య మీరే చెప్పండి అత్తయ్య ఏం టిఫిన్ చేయాలో అని. అమ్మ నాకు జీడిపప్పు ఉప్మా చేయమ్మా అని. ఓకే అత్తయ్య మీకు జీడిపప్పు ఉప్మా చేసేస్తాను అని. మరి అబ్బాయికి ఏం చేస్తామమ్మా చెప్పండి అత్తయ్య మీరే చెప్పండి. మంచి చపాతీ కర్రీ చేయమ్మా, అబ్బాయికి చాలా ఇష్టం అమ్మ. ఓకే అత్తయ్య చేస్తాను అత్తయ్య. మరి ఆడబిడ్డకి ఏం చేస్తామమ్మా, ఏం చేయమంటావు అత్తయ్య? ఆడబిడ్డకి బోండాలంటే చాలా ఇష్టం అమ్మా, చెయ్యమ్మా. ఓకే అత్తయ్య చేస్తాను అత్తయ్య అని వెళ్ళిపోతామంటే మళ్ళీ అత్త పిలిచింది కోడల్ని. కోడలా నీకేమి ఇష్టం కోడలా చెప్పలేదు అని అంటే, అత్తయ్య నాకు వేరు కాపురం పెట్టడం అంటే చాలా ఇష్టం అత్త అని చెప్పిందంట. అవునా కాదండి? జస్ట్ జోకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, అభిషక్తుడు కనుక మన జీవితాల్లో ఆయన గొప్ప మేళ్ళు చేసే దేవుడు. అయితే మన దేవుడు గొప్ప మేళ్ళు చేసే దేవుడు. అయితే మనం ఎలా జీవించాలి అంటే కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. అయితే బైబిల్ గ్రంథంలో నేను చూసినట్లయితే కృతజ్ఞత కలిగి జీవించిన వారు చాలామంది ఉన్నారు. అందుకనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక పేర్లు లిఖించబడి ఉన్నాయి. అవునా కాదా? మనం చూసినట్లయితే శారమ్మ, ఎస్తేరు, రూతు, ఇట్లా చూసుకుంటూ పోతే మరియమ్మ, అలా చూసుకుంటూ పోతే ఎంతోమంది దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించారు. రవి సౌండ్ రీసౌండ్. కృతజ్ఞత కలిగి జీవించారు. కృతజ్ఞత లేని జీవితం వ్యర్థమని నేను అంటాను. అవునా కాదా? మనం ఎలా జీవించాలి అంటే కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే చాలామంది కృతజ్ఞత కలిగి జీవించారు. అయితే నేను ఈరోజు ఎన్నుకున్న వారు ఎవరు, కృతజ్ఞత కలిగి జీవించింది ఎవరు అనంటే అబిగయేలు.
కృతజ్ఞత కలిగి జీవించిన అబిగయీలు గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. నేను అంటాను, కృతజ్ఞత లేని జీవితం వ్యర్థము. నేను కాదు, దేవుడు కూడా మన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, కృతజ్ఞత లేని జీవితం వ్యర్థమైన జీవితం. చూడండి దేవుని వాక్య భాగం 1 దశలోనిలకు రాసిన పత్రిక, దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. 5వ అధ్యాయం 16వ వచనం, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఏ విషయాలండి? దేవుడు కొన్ని విషయాల్లోనే కృతజ్ఞత కలిగి జీవించమన్నాడా? ప్రతి విషయములో మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. కనుక మనము ప్రతి విషయంలో ఎలా జీవించాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. యేసయ్య దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. యేసయ్య దగ్గరకు నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిద్ర అప్పుడే వచ్చేస్తుంది, అవునా? నిద్ర వచ్చేస్తుంది అప్పుడే. నిద్రపోతున్నారు కొంతమంది. నిద్రపోకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆనందంతో దేవుడు నాతో ఏమి మాట్లాడుతాడు, నేను నా జీవితాన్ని కట్టుకోవడానికి, ఒక స్త్రీగా నా జీవితాన్ని కట్టుకోవడానికి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా బిడ్డలను మంచి త్రోవలో నడిపించడానికి నేను ఏ విధంగా దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ విధంగా నేను సిద్ధపడాలన్న ఆసక్తితో ప్రతి ఇంటి ఇల్లాలు ఆసక్తితో రావాలి. క్రైస్తవ విశ్వాసి ఆసక్తితో రావాలి. ఇంటికి దీపం ఎవరండి? ఇల్లాలు. మరి ఇల్లాలికి దీపం దేవుని వాక్యము. దేవుని వాక్యము మనల్ని ఏ విధంగా కుటుంబంలో నడిపించాలో మనకు ఆలోచన జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తితో మనం రావాలి. దేవుని దగ్గరకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది వచ్చి దేవుణ్ణి అడిగారు, అయ్యా మమ్మల్ని శుద్ధులుగా చేయవా అంటే మన దేవుడు గొప్ప దేవుడు కదండి. ఆయన దగ్గరకు వినయముతో, విధేయతతో, తగ్గింపుతో వస్తే ఆయన వెంటనే గొప్ప కార్యాలు చేసే దేవుడు, అవునా? వాళ్ళు అడిగారు. అడిగిన వెంటనే 10 మందిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచారు. అయితే వారిలో కృతజ్ఞత కలిగి ఎంతమంది వచ్చారు? ఒక్కరే వచ్చారు. ఏమి? యేసయ్య 10 మందికి చేయలేదా? చేశాడు. మన జీవితాల్లో కూడా దేవుడు చాలా గొప్ప మేళ్ళు చేస్తాడండి. కానీ కృతజ్ఞత కలిగి జీవించేవారు చాలా తక్కువ మంది, చాలా అరుదు. అట్లానే ఈ 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరిచాడు, కానీ కృతజ్ఞత కలిగి వచ్చింది ఒక్కరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 103వ సంకీర్తనలో మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదండి. దేవుని బిడ్డలముగా మనము దేనిని మర్చిపోకూడదు. కానీ మనమైతే అన్నీ మర్చిపోతాం. కానీ పలాని టైంలో పలాని గవర్నర్నో, పలాని కలెక్టర్నో, పలాని సీఎంనో కలిసింది మాత్రం మర్చిపోతామా? మర్చిపోం. 10 మందిలో కూడా మనం ఏం చేస్తాం? గుర్తు పెట్టుకుని, నేను పలాని టైంలో పలాని సీఎంని నేను కలిశాను, అవి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవుడు నా జీవితంలో ఇది క్షణము మేలు చేస్తూ వస్తున్నాడు, క్షణము నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, క్షణము ఆపదల నుండి నన్ను తప్పిస్తూ వస్తున్నాడు అని చెప్పగలుగుచున్నామా? ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం ఏమి చేయాలంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, ఇప్పుడు తీయండి, నేను ఇటు పక్కకు పోను, మొదటి సమూయేలు 25వ అధ్యాయంలోనే ఉందాం. ఈరోజు మన వర్తమానం 1వ సమూయేలు 25వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుందాం. ఈరోజు మన వాక్య భాగం బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చూసినట్లయితే ఒక కుటుంబాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఒక కుటుంబం చదవండి. 2వ వచనం నుంచి చదవండి.
కర్మేల్లోనే మాయోను నందు ఆస్తి గలవాడు అక్కడ కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే నాబాలు చాలా ఆస్తిపరుడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. 3,000 గొర్రెలను 1,000 మేకలు ఇతనుకున్నాయి. ఇతని ఆస్తి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండడు. అయితే కర్మేల్లో ఇతడు ఎవరండి? బహుభాగ్యవంతుడు. అతని భార్య ఉంది అబిగయేలు. ఆమె ఎలాంటిదండి? సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపసి అయి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ సుబుద్ధి గలదై, చాలా చక్కనిదై, మంచి బుద్ధి కలిగి, అయితే వ్యక్తిగతంగా మంచి బుద్ధి కలిగిన స్త్రీ. అదేవిధంగా ఆమెకు బాహ్య సౌందర్యవతి కూడా, చాలా రూపసి అనగా చాలా చక్కదనము కలిగిన వ్యక్తి. అంటే బాహ్య సౌందర్యము ఉంది ఈమె దగ్గర ఆంతరంగిక సౌందర్యము కూడా ఉంది. అంటే తగ్గింపు జీవితం, వినయ విధేయతలు ఈమె దగ్గర ఉన్నాయి. దయ, జాలి, ప్రేమ, కరుణ, వాత్సల్యము అన్ని లక్షణాలు కూడగొట్టుకున్న స్త్రీ ఈ అబిగయేలు. అయితే మనము చూసినట్లయితే ఈ కుటుంబం చాలా గౌరవప్రదమైన కుటుంబమే. అయితే ఏమి జరిగింది అనంటే, వీరికి కలిగిన ఆస్తిని తీసుకొని ఈ గొర్రెల కాపర్లు పొలంలోనికి వెళ్ళి మేపడానికి తమకు కలిగిన ఆస్తిని, అనగా గొర్రెలను మేకలను తీసుకొని, నాబాలు గొర్రెలను మేకలను ఆ నాబాలు కాపర్లు తీసుకొని పొలంలోనికి వెళ్ళారు. దూర ప్రాంతంలో మేపుకుంటూ ఉంటారు కదండి, చాలా దూరంగా వెళ్ళి 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు అట్లా మేపుకొని వస్తారు. అట్లా ఈ కుటుంబంలో ఈ గొర్రెల కాపర్లు అనగా నాబాలు పనివారు, అబిగయేలు పనివారు తీసుకొని వెళ్ళారు. అయితే అదే సమయంలో ఏం జరిగిందంటే, సౌలు దావీదును తరుముకుంటూ ఉంటున్నప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు, ఆ అరణ్య ప్రదేశంలోనికి వచ్చాడు. అయితే దావీదు ఏం చేశాడు అనంటే, ఎవరు ఈ గొర్రెలు ఎవరి ఈ మేకలు ఎవరి అంటే ఆ పనివారు చెప్పారు, మా యజమానుడు నాబాలు, ఈ ఆస్తి నాబాలుది, మేము వారి గొర్రెలకు కాపర్లము అనగా వారి పనివారమని చెప్పినప్పుడు దావీదు నాబాలుకు కలిగిన ఆస్తిని అంతటికి కంచె వేసి చాలా భద్రముగా కాపాడుతాడు. దావీదు సైనికులు మొత్తము దావీదు వెంట వచ్చిన సైనికులు మొత్తము నాబాలుకు కలిగిన సమస్తమైన ఆస్తిని కాపాడుతూ ఉంటారు. ఎక్కడ ఏ క్రూర ముఖము ఆ జంతువులను తినకుండా, ఆ మేకలను గొర్రెలను తినకుండా, ఏ దుష్ట శక్తులు వాటి మీద పనిచేయకుండా, ఎవరు వాటిని అపహరింపకుండా ఈ దావీదు మహారాజు ఏం చేస్తాడంటే వాటిని కాపాడుతూ వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నాబాలుకున్నది ఒక విషయం ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు గొప్ప విందు చేస్తాడు తన పనివారికి. ఆ సమయంలో ఆ మాట ఎవరి చెవిన వినబడిందంటే దావీదు చెవిన వినబడినది. నాబాలుకు మనం చాలా సహాయం చేశాం కదా, చాలా మేళ్ళు చేశాం కదా నాబాలుకి. ఇప్పుడు మనం ఈ అరణ్య ప్రదేశంలో ఉన్నాము, మంచి భోజనం ఏర్పాటు చేస్తుంటాడు నాబాలు కనుక ఇదిగో నా పేరు చెప్పి దావీదు పంపించాడని చెప్పి నాబాలు కుటుంబం వారు ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలు అడిగి వారి నుండి కొంత ఆహారం తీసుకొని రండి అని చెప్పేసి పంపిస్తాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సైనికులు నాబాలు దగ్గరకు వస్తారు. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్, ఆ సమయంలో అయితే వారు వచ్చి ఏమంటారంటే, అయ్యా దావీదు మీకు చాలా మేలు చేశాడు, దావీదు మీ గొర్రెల కాపర్లకు చాలా ప్రొటెక్షన్గా ఉన్నాడు, చాలా కాపుదలగా ఉన్నాడు, నీకు కలిగిన ఆస్తి ఏ క్రూరముగా అపహరించకుండా చాలా భద్రముగా కాపాడాడు. ఇదిగో ఈ సమయములో
దావీదు కొంత ఆహారాన్ని తీసుకొని రమ్మని చెప్పాడు అంటే అప్పుడు నాబాలు ఏమన్నాడు ఇప్పుడు చూద్దాం మనం. నాబాలు ఏమన్నాడు ఇప్పుడు చూద్దాం మనం. 1 సమూయేలు 25వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇప్పుడు 9వ వచనం చదవండి ఎవరన్నా బిగ్గరగా. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు అన్నమాట చెప్పండి, చదవండి. దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దావీదు మాటకు విధేయత చూపి సైనికులు వచ్చి నాబాలుతో చెప్పినప్పుడు నాబాలు ఏమంటున్నాడు, దావీదు ఎవరు, యెష్షయి కుమారుడు ఎవరు, యజమానులను విడిచిపెట్టి పారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కృతజ్ఞత లేని మనిషి నాబాలు. అవునా కాదండి? దేవుని బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కూడా అంతే కదండి. ఎవరైనా ఒక మంచి కూర వేస్తారనుకో, మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వాళ్ళ కోసమైనా కానీ భర్తని విసికించి ఏం చేస్తాం, అండి ఆమె పచ్చడి వేసింది అనుకో, నేను ఇంకా ఆమెకంటే కొంచెం ఒక మెట్టెత్తులో ఉండాలి, చికెన్ పట్టకరా అండి, ఈరోజు నా ఫ్రెండ్ నా ఎదురింటాము నన్ను ఎంత ప్రేమగా పలకరిస్తుందో తెలుసా, ఏమైందిలే పోతే పోయింది 260 చికెన్ తీసుకొని రా అని చెప్పేసి ఏం చేస్తాం, ఆమె కోసం ఎప్పుడు అంత ప్రేమగా చేయం. అవునా కాదా? అంత నీట్గా చేయం. ఆ ఫ్రెండ్ కోసం ఏం చేస్తాం, నీట్గా చేసి. మానవులు మనకు అంత కృతజ్ఞత ఉండాలి. ఎదుటి వారు చేసిన మేళ్లను మర్చిపోకూడదు. మన దేవుడు మరచిపోయే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృతజ్ఞత కలిగిన దేవుడు. మనము కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నాబాలు దావీదు అంత సహాయము చేస్తే ఎవరు, యెష్షయి ఎవరు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడా దావీదు అసలుకి ఎవరు? యజమానులను విడిచిపెట్టి పారిపోయిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నాకు తెలియదు, నాకున్న దానిలో నేను ఎవ్వరికీ పెట్టను. వెంటనే కోపం వస్తా కదండి. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే మనం ఏం చేస్తాము, ఆ బిడ్డ కష్టాల్లో ఉంది, ఆ బిడ్డకి ఏదైనా సహాయం చేద్దాము, కష్టంలో నన్ను అడిగింది కదా సహాయం చేద్దామని మనం ఏం చేస్తాము, చాలా మనకు ఉదార స్వభావం కదండి. దేవుని నమ్ముకున్న బిడ్డలకు మనకు చాలా కరుణ కలిగిన మనసు కదా, జాలి కలిగిన మనసు. వెంటనే మనం వల్ల 10 రూపాయలు అడిగితే, ఎందుకక్క 20 రూపాయలు ఉన్నాయి తీసుకెళ్ళి వాడుకో అంటాం. కానీ మనకే ఆ కష్టం వచ్చినప్పుడు మరలా మనం వాళ్ళ దగ్గరికి వెళతాము. అక్క నేను కష్టంలో ఉన్నానక్క, నా పరిస్థితి చాలా దయానీయమైన పరిస్థితిగా ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేయవా అంటే వాళ్ళు ఏమంటారు, నా దగ్గర ఇప్పుడైతే లేవు. దేవుడు ఒక స్థితిలో ఉంచుతాడు, ఉంచినప్పటికీ కూడా ఆ స్థితి మనకు తెలిసి కూడా మనతో నా దగ్గర లేవన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? బాధేస్తుంది, వేదన వేస్తుంది, అదేవిధంగా కోపము కూడా వస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు నేను ఈ అక్కకి చాలా సహాయం చేశాను. అలాగే దావీదుకు కూడా చాలా కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది. నేను ఎంత సహాయం చేశానో అయినప్పటికీ ఈ నాబాలుకు కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని మనిషిని క్షమించకూడదు అని దావీదు వెంటనే 400 మంది సైనికులను తీసుకొని బయలుదేరుతాడు. చూడండి 1 సమూయేలు 25వ అధ్యాయము 13వ వచనం చూడండి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుచుండగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచాడు. వెంటనే ఈ వార్త పనివారు నాబాలు పనివారు విని వెంటనే, ఇదిగో మా యజమానుడు దుర్మార్గుడు, మొరటువాడు, కృతజ్ఞత లేనివాడు, ప్రేమ లేనివాడు, ఇదిగో నా యజమానుని కుటుంబంకి ఆపద సంభవించబోతుంది. కానీ మా యజమానురాలైతే సుబుద్ధి కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, మంచిది, ప్రేమ కలిగిన స్త్రీ కనుక వెంటనే ఇది మా యజమానురాలకు చెప్పాలని వెంటనే ఏం చేశారంటే వీళ్ళు
వెంటనే అబిగయీలు దగ్గరకు వచ్చి జరిగిన విషయమంతా చెప్పారు. పనివారు జరిగిన విషయమంతా, అమ్మా ఈ విధంగా మనకు మేలు చేశారు, కానీ మన యజమానుడు కృతజ్ఞత లేకుండా జీవించాడు అని చెప్పి పనివారు అబిగయీలుతో చెప్పినప్పుడు చూడండి 1 సమూయేలు 25:15 పనివాడు చెప్పిన మాటను గ్రహించిన అబిగయీలు దావీదు చేసిన మేళ్లను గ్రహించింది. అనగా పనివాడి మాటను అబిగయీలు నమ్మింది. చూడండి 1 సమూయేలు 25:15 చదవండి. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలంలో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు అనేను. చూడండి ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ. కొంతమంది అయితే నువ్వేంది మా భర్త మీద అలాంటి మాటలు చెప్తున్నామని చెప్పి మనం ఏం చేస్తాము, చెప్పిన వాళ్ళ మీద రివర్స్ అయిపోతాం, అవునా? కానీ ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ, ఎంత వినయము కలిగిన స్త్రీ అబిగయీలు. పనివాడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న అబిగయీలు, దావీదు చేసిన మేళ్లను గుర్తించిన అబిగయీలు వెంటనే ఆమె ఏం చేసిందంటే బయలుదేరింది. చూడండి మనం చూసినట్లయితే 18వ వచనం చూడండి. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దావీదు చేసిన మేళ్లను గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు, అవునా కాదా? ఈరోజు నీ కుటుంబానికి దేవుడు ఒక కంచెను వేసి ఉన్నాడు. నీవు ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయన కంటికి కనుపాప వలె ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకోడు నిద్రపోడని సెలవిచ్చిన విధంగా ప్రతి విషయంలో మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు, అవునా కాదా? ఆయన ఎన్నో మేళ్ళు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డగా నువ్వు దేవుడు చేసిన మేళ్లను గ్రహిస్తున్నావా? ఇక్కడ అబిగయీలు దావీదు చేసిన మేళ్లను గ్రహించింది. ఈ రోజుల్లో మనము చాలామందిని దేవుడు చేసిన మేళ్లను గ్రహించలేకపోతున్నాము కనుక దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. చాలామంది మాతో అంటాడు, ఏ మేలు చేశాడండి దేవుడు, ఎన్ని మేళ్ళు. నేను ఉపవాస ప్రార్థనలు చెప్తూ ఉంటాను. పాస్టర్ గారితో కూడా ఒక ఆమె వచ్చి, పాస్టర్ గారు అందరి జీవితంలో దేవుడు మేళ్ళు చేస్తున్నాడు, కానీ మా జీవితంలో దేవుడు మేళ్ళు చేయలేదంటే పాస్టర్ గారు అన్నాడు, ఒక A4 షీట్ తెచ్చి ఈ వారంలో చేసిన మేళ్ళు రాయి అంటే ఆమెకి A4 షీటు సరిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు చాలా మేళ్ళు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ వారి అందరిలో నీకు కలిగిన వారందరిలో దేవుడు నిన్ను ఉన్నతముగా ఉంచాడు. ఆయన చేసిన మేళ్ళు కాదా? ఆ మేలును గుర్తిస్తున్నావా? చాలామంది గుర్తించకే దేవుని సన్నిధికి రాకుండా మానివేస్తూ ఉన్నారు. చాలామంది అండి దేవుడు చేసిన మేళ్లను మర్చిపోతూ ఉన్నాడు. దేవుడు మన బిడ్డల చుట్టూ కంచె వేయకపోతే ఏమైపోయింది పరిస్థితి? నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. మనము ప్రేమించకపోయినా, మనము ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు ప్రతి నిత్యము. దేవుడు చేసిన మేళ్లను మనం గ్రహించాలి. దేవుడు ఒకప్పుడు నీకు ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు నీకు బిడ్డలు లేరు, దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు. ఒకప్పుడు నీకు ఆస్తి అంతస్తులు లేవు, నీకు ఆస్తి అంతస్తుల్ని ఇచ్చాడు. ఒకప్పుడు నీకు సమాజంలో పలుకుబడి లేదు, పలుకుబడిని ఇచ్చాడు. ఇప్పుడు పేరు ప్రఖ్యాతులను దేవుడు నీకు ఇచ్చాడు. ఒకప్పుడు ఏమీ లేవు, నిరుపేదరాలుగా ఉన్నావు. ఆ స్థితిని మర్చిపోయావా? మేళ్లను గుర్తించావా? యేసయ్య నా జీవితంలో గొప్ప మేళ్ళు చేశాడు. ఒకప్పుడు నా పరిస్థితి దీన పరిస్థితి, ఏమీ లేదు, నాకు తినటానికి తిండి కూడా లేదు. అయినప్పటికీ నా దేవుడు నన్ను ప్రేమించి నా స్వజనులలో, నా బంధువుల్లో అందరిలో నాకు మిక్కిలి మంచి పేరును, ఖ్యాతిని అనుగ్రహించాడన్న మేలును గుర్తుంచుకుంటున్నావా ప్రియ తల్లి? గుర్తుంచుకోవాలి. ఇక్కడ దావీదు చేసిన మేళ్లను గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా యేసయ్య చేసే మేళ్లను గ్రహించాలి.
యేసయ్య చేసే మేళ్లను గ్రహించాలి. రెండోదిగా ఆమె ఏం చేసిందో చూద్దాం. రెండోదిగా ఆమె ఏం చేసిందంటే చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి, అనగా దావీదును వెదకడానికి బయలుదేరిన అబిగయీలు పనివారిని గర్దవోబాన్ని తీసుకొని బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేశాడు దావీదు కనుక ఆయనకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అసలు దావీదు ఎక్కడ ఉన్నాడని తన భర్తతో కూడా చెప్పకుండా తన పనివారిని తీసుకొని దావీదును వెదకడానికి బయలుదేరింది. ప్రియ తల్లి, దేవుడు నువ్వు వెదుగుతున్నావా? అందుకని దావీదు భక్తుడు అంటాడు, దేవా వేకువని నేను నిన్ను వెదకిదను, ఎందుకంటే నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలని నా ప్రాణము ఎంతగానో తృష్ణగొనుచున్నది. భక్తులు అంటున్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెదుగుతున్నావా? దేవుణ్ణి వెదుగుతూ ఉన్నావా? ఈ లోకంలో ఆస్తి సంపాదించుకోవాలి, అంతస్తు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని వాటి కోసం పరిగెడుతూ ఉన్నావా? గెహజీ పరిగెత్తినట్టు ఆస్తి కోసం, ధనము కోసం ధనాన్ని వెంబడించి గెహజీ పరిగెత్తి 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 ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ప్రియ తల్లి, దేవుణ్ణి వెదకు, దేవుణ్ణి వెదకు, దేవుని రాజ్యాన్ని వెదకు, దేవుని నీతిని వెదకు. దేవుడు నీ కుటుంబాన్ని ఎంతో ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అబిగయీలు దావీదును వెదకడానికి బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏది కావాలో నేను అనుగ్రహిస్తాను. దేనికి చింతించవలసిన అవసరం లేదండి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే చాలు. మనం అయ్యి ఎతకం, లెగిసింటాంచి ఏం వెతుకుతాం? ఇంట్లో ఏమి లేవు, ఉప్పు లేవు, చింతపండు లేదు, చీపిరి లేదు, ఇవే మనం కొనిగేది, అవునా కాదా? యేసయ్య రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే ఆయన మనకు అన్ని ధారాళంగా ఇస్తాడు. ఒకరోజంట ఒక రాజుగారు అడవిలో వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరితే శత్రువులు ఉంటారు కదండి, ఉంటారా? వెంటనే శత్రువులు రాజును పట్టేసుకున్నారు. పట్టేసుకుంటే వెంటనే రాజు అనుకున్నాడు, నా ప్రాణం పోయింది, ఇంకా అయిపోయాను అనుకున్నాడు. ఈలోపు 3 యవనస్తులు శత్రువులను ఎదిరించి రాజును తప్పించి రాజు రాజ్యానికి తీసుకొని వచ్చారు. రాజును కాపాడడం అంటే మామూలు విషయాలు కాదు కదండి. మామూలు విషయం రాజును కాపాడటం అంటే ఎన్ని బహుమతులు ఉంటాయో. ఆపదలో ఉన్న రాజును కాపాడటం అంటే మామూలు విషయం కాదు, ఎన్ని బహుమతులు ఉంటాయో. వెంటనే రాజు తన సీట్లోకి వచ్చని, నా ప్రాణాన్నే కాపాడారు, మీకేం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని. ఇంకా రాజే ఆ మాట అంటే ఇంకేముంటుందండి? ఇంకా అసలుకి ఆనందానికి హద్దులు ఉంటాయా? వెంటనే మొదటి యవనస్తుడు అడిగాడు, యవనస్తుడా నీకేం కావాలి? అయ్యా నాకు మొయ్యలేనంత డబ్బు కావాలయ్యా. ఇవ్వండి. మంత్రి నా ప్రాణాన్ని కాపాడాడు, ఈరోజు నేను సురక్షితంగా ఉన్నానంటే వీరి పుణ్యం, ఇచ్చేసాయి డబ్బు అని. మొయ్యలేనంత డబ్బు ఇచ్చాడు. రెండో వాడిని అడిగాడు, నీకేం కావాలి? మొయ్యలేనంత బంగారం కావాలి. నా ప్రాణాన్నే కాపాడావు, మొయ్యలేనంత బంగారం మంత్రి ఇచ్చేసే అన్నాడు. మూడో వ్యక్తిని అడిగాడు, మూడో యవనస్తుని అడిగాడు, నీకేం కావాలయ్యా అని. రాజా నాకు డబ్బు వద్దు, బంగారం వద్దు, నీవు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి టిఫిన్ చేయాలి, భోజనం చేయాలి, రాత్రికి డిన్నర్ కూడా చెయ్యాలి. ఒర్రే నువ్వు ఇదేనా అడిగింది? పో, గ్రాండ్ సక్సెస్. వెంటనే సక్సెస్ అన్నాడు కదా, వెళ్ళిపోయాడు. ఇంకా ఉదయాన్నే మాట, రాజుగారు మాట ఇచ్చాడు అంటే తప్పకూడదు కదా. వెంటనే నేను టిఫిన్కి వెళ్ళానని అట్లా ఆర్డర్ అయ్యగానే రాజుగారు పోయే మార్గం ఎలా ఉండాలండి? రథం పోవాలంటే ఎలా ఉండాలి? మంచి తార్ రోడ్లు వేసేసారు. రాజుగారు భోజనం చేయాలంటే ఇల్లు ఎలా ఉండాలి? ఆహ్లాదకరమైన బంగళా, మంచి పూల వనము అన్నీ ఉండాలి, మార్చి పడేశారు. రాజుగారు తినాలంటే ఏముండాలి? డైనింగ్ టేబుల్ ఉండాలి. డైనింగ్ టేబుల్ రాజుగారు తినాలంటే ఏముండాలి? బంగారపు పళ్ళాలు, వెండి పళ్ళాలు ఉండాలి, అవునా? ప్లేట్స్ ఉండాలి, అవునా? ఇంకా ఉదయానికి అలా ఉంటే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఇంకా ఇంటికి రాజుగారు ఉండాలంటే వీళ్ళేమో చిన్న చిన్న అడిగితే రాజునే రమ్మన్నాడు ఆ యవనస్తుడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే యేసయ్యే మన ఇంటికి వస్తాడు. నీకు కావలసిన నువ్వు అడగవలసిన పని లేదు, ఆయన నీకు సకాలంలో అన్నీ సమకూరుస్తారు. కనుక మనం ఈ లోకంలో యేసయ్యా నాకు బంగారం కావాలి, యేసయ్యా నాకు మేడల మిద్దెలు కావాలి, యేసయ్యా నాకు ఆస్తి కోరవాకండి. యేసయ్యా నువ్వు మా ఇంటికి రా, యేసయ్యా నువ్వు మా ఇంటికి రా. ఆయన కానీ నువ్వు ఇంటిలోకి పిలుచుకున్నావా, ఆయన కానీ వెతికి నీ ఇంటిలోనికి పిలుచుకున్నావా, నువ్వు చీపిరి ఉప్పు పప్పు ఇవన్నీ అడగాల్సిన పని లేదు. నీకు అక్కరగానున్నవి అన్నీ ఆయన చూసుకుంటాడు. చప్పట్లు కొట్టండి, అవునా కాదా? ఇంకా మనం చెప్పాల్సిన పని లేదండి. నేను నా యేసయ్యని అదే అడుగుతా, అయ్యా నువ్వు నా ఇంటికి రాయా, నా ఇంటిలో నువ్వు ఉండు. అందుకని నేను ఏది అడగను. ఆయన వచ్చాడా నేను చెప్పని అవసరం లేదు. ఇంకా కొంచెం నాకు శ్రమ తగ్గినట్టు అవునా కదా? ఆయనే లిడియాకి ఏమున్నాయి, ఏమీ లేవు. అవునా? విజయాకి ఏమున్నాయి, ఏమీ లేవు. మరియమ్మకి ఏమున్నాయి, ఏమీ లేవు. దేవుడే చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన్ని వెతికితే చాలు. ఒకే మాట చెప్పండి, యేసయ్యా నా ఇంటిలోనికి రా, నా బిడ్డలను చూడు, నా కుటుంబాన్ని చూడు, నువ్వు రాయ్యా, నాకేమీ అవసరం లేదు, నువ్వు నా ఇంటిలోకి వస్తే చాలు. ఆ పదం చెప్తే చాలు. అందుకని మనం ఏమి వెతకాలి అంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకడం. అప్పుడు మీకు ఏది కావాలో అది అన్నీ నేను అనుగ్రహిస్తాను. ఈమె అబిగయేలు సుబుద్ధి కలిగినది, జ్ఞానవంతురాలు కనుక ఈమె ఏం చేసింది, దావీదును వెతకడానికి బయలుదేరింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతికింది. అదేవిధంగా చూడండి, అబిగయేలు 23వ వచనం, సమూయేలు 1వ సమూయేలు 25వ అధ్యాయం 23వ వచనం చదవండి. అబిగయేలు దావీదును కనుగొని దావీదుకు సాష్టాంగ గార్ధవభం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను ఎంతదండి, ఈమెకేమి లేవు, పేరుకేమన్నా తక్కువ, ప్రఖ్యాతులకేమన్నా తక్కువ, ఆస్తికేమన్నా తక్కువ, అందానికేమన్నా తక్కువ, దేంట్లో తక్కువ అబిగయేలుకు? ఇవన్నీ దేవుని ముందు సరితూగవు. దేవుని యందు మనం ఎలా ఉండాలంటే చాలా తగ్గించుకొని, చాలా దీన మనస్సు కలిగి, చాలా వినయ విధేయత కలిగి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ఇక్కడ అబిగయేలు అంత ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు, పలుకుబడి, అంద చందాలు అన్నీ ఉన్నప్పటికీ దావీదు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారము చేసింది. ఎంత తగ్గింపు జీవితం అండి. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు తన్ను తాను హెచ్చించుకున్నవారు. అందుకనే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బొలో మన ఫస్ట్లో సీట్లో కూర్చోబాగండి. వెనక కూర్చున్నామనుకో, మన మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఏం చేస్తాడు, అంతమందిలో కూడా చేయి పట్టుకొని, రా మల్లేశ్వరి నువ్వు ఎందుకు వెనక కూర్చున్నావు, రా సుధా నువ్వు ఎందుకు కూర్చున్నావు వెనక, రా నీ ప్లేస్ ఇది. అంతేగాని బోలో మన ఫస్ట్ సీట్లో కూర్చోబాకండి. ఫస్ట్ సీట్లో కూర్చుంటే అవమానమే. అందుకని నేను వెనకే కూర్చుంటా. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసింది, దేవుని దావీదుకు సాష్టాంగ నమస్కారం. చాలా తగ్గింపు జీవితం కావాలండి. క్రైస్తవ జీవితమే తగ్గింపు జీవితం. క్రైస్తవ జీవితమే తగ్గింపు జీవితం. చాలా తగ్గించుకోవాలి. మన దేవుడు తన్ను తాను చాలా తగ్గించుకున్నాడు, చాలా రిక్తుడుగా జీవించాడు, ఎక్కడ హెచ్చించుకోలేదు యేసయ్య. అవునా కాదా? ఆయన బిడ్డలమైన మనము కూడా ఎలా జీవించాలంటే చాలా తగ్గింపు కలిగి జీవించాలి. దేవుని వాక్య భాగం అందుకే సెలవిస్తుంది. 1వ పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. అహంకారం మనకు ఉండకూడదు, గర్వం అనేది మనకు ఉండకూడదు. మనలో గర్వము, అహంకారము దేవుని బిడ్డలుగా మనకు ఉండకూడదు. అబిగయేల్లో ఈ లక్షణాలు ఏమీ లేవు. తగ్గింపు, దీన మనస్సు, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? అబిగయేల్లో ఉన్నాయి. ఇవన్నీ మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకోవాలి. ఎవరన్నా మన గురించి ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారా? నిజమేనండి, చాలాసార్లు మనం అనని మాటను కూడా అన్నామని 10 మందిలో మనల్ని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. పోనీ మనం తగ్గించుకుంటే ఏమైంది? మన యేసయ్యను ఎన్ని అన్నారు, ఎన్ని మాటలు అన్నారు, ఆయన ఎన్ని తోలనాడారు, ఎన్ని హింసించారు, కొరడాలతో కొట్టారు. అయినప్పటికీ యేసయ్య ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని
క్షమించండి. ఏమి చాలామంది అసలు భార్యలు ఈ మధ్య ఎట్లా తయారయ్యారంటే భర్త ముందు కూడా తగ్గించుకోలేకపోతున్నారు. అవునా కదా? తగ్గింపు మనసు యేసయ్యకి ఇష్ట మనసు. నా భర్తే కదా అంది, నా భర్త కాక ఎవరికి హక్కు ఉంది నా మీద? ఎవరికి లేదు కదా అని తగ్గించుకుంటే నీ కుటుంబంలో నవంబర్ 25 వస్తేనే కాదు క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్. నీ కుటుంబంలో ఐక్యత ఉంటే చాలండి, ఆ కుటుంబం చాలా ఆనందం. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదు. అందుకనే కుటుంబాల్లో గొడవలు, అల్లర్లకు తావు ఇస్తున్న వారం అవుతున్నాం. ఎందుకు? దేవుని వాక్యం లేదు, తగ్గింపు మన జీవితాల్లో లేదు. భార్యాభర్త తగాదా ఆడుకుంటున్నప్పుడు బిడ్డల పరిస్థితి ఒక్కసారి చూడండి. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే బిడ్డలు ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే బిడ్డలు ఎంత చక్కగా చదువుతారు. మనం ఆశించిన రీతిలో దేవుడు ఆ బిడ్డలను ఉన్నతంగా ఉంచుతాడు. ఈ రోజుల్లో తగ్గింపు లేదు. భార్యాభర్తలు నువ్వెంత సంపాదించు, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నానని భార్య అంటం వల్ల కుటుంబాల్లో గొడవలు, మనశ్శాంతి లేదు, ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే అబిగయీలును దేవుడు మనకు ఒక ముందు పెట్టాడు. అబిగయీలు దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారము చేసింది, తన్ను తాను తగ్గించుకుంది. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటివరకు నీ జీవితంలో తగ్గింపు లేదా? నీ అత్తమామ దగ్గర నువ్వు తగ్గించుకోలేకపోతున్నావా? నీ భర్త దగ్గర నువ్వు తగ్గించుకోలేకపోతున్నావా? నీ తోడుకోడల దగ్గర నువ్వు తగ్గించుకోలేకపోతున్నావా? మనం ఎదగలేము. తగ్గించుకున్న మనసును నువ్వు అలవర్చుకో, దేవుడు నీ కుటుంబాన్ని ఎంత ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. అబిగయీలు తగ్గించుకుంది. అందుకనే చూడండి 25వ వచనం చదవండి. 24వ వచనం, నా ఏలినవాడా ఈ దోషము నాదనే ఎంచుము, నీ దాసురాలని నన్ను మాట్లాడనేమో, నీ దాసురాలని నేను చెప్పిన మాటలు అంగీకరించము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడా పంపించిన పనివారు నాకు కనపడయ్యా. తప్పైపోయింది, నేను చూడలేదయ్యా. ఆయన మోటివాడే, కానీ నేను చూడలేదయ్యా. నేను చూస్తే నీ పనివారిని ఆ విధంగా పంపించేదాన్ని. ఎంత తగ్గింపు కలిగి అడుగుతుందండి, ఎంత తగ్గింపు. వెంటనే దావీదు హృదయము కరిగిపోయినది. అందుకని ఈ మాట అంటాడు చూడు ఆమెను గురించి. 33వ వచనం 1 సమయంలో 25:33 వచనం, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును. హల్లెలూయా. ఈరోజు నీ బుద్ధిని కూడా దేవుడు చూస్తున్నాడు. తగ్గింపు బుద్ధి ఉందా? మంచి బుద్ధి, ప్రేమ కలిగిన బుద్ధి ఉందా? నువ్వు చూపిస్తున్న బుద్ధి విషయమై దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన గుణ లక్షణాలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇక్కడ అంత కోపములో ఉన్న దావీదు కోపం చల్లారిపోవడానికి కారణము ఆమె చూపించిన వినయ విధేయత, ఆమె చూపించిన అబిగయీలు చూపించిన తగ్గింపు. ఆ బుద్ధి దావీదును ఎంతగానో ఆకర్షించింది. ఈరోజు నీ బుద్ధి దేవుణ్ణి ఆకర్షిస్తుందా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈమె దావీదు చేసిన మేళ్లను గ్రహించింది కనుక దావీదుకి ఏమేమి తీసుకెళ్ళిందో చూడండి. 1 సమూయేలు 25:18 వచనం, నాబాలుతో ఏమీ చెప్పగా త్వరపడి 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరు పడలను గార్ధవము మీద వేయించి. ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదుకు కొన్ని బహుమానాలను కూడా ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము కూడా అబిగయీలాగా దేవుడు చేసిన మేళ్లను గ్రహించి అబిగయీలు వలె మనము కృతజ్ఞత కలిగి జీవించి అబిగయీలాగా దేవుణ్ణి వెదగుకుంటూ అబిగయీలాగా తగ్గింపు జీవితం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. తరువాత అబిగయీలు జీవితాన్ని దేవుడు ఎంత ఉన్నతముగా ఆశీర్వదించాడు. తరువాత అబిగయీలును దావీదు వివాహము చేసుకుంటాడు. ఎంత ఉన్నతముగా స్థితిని మార్చివేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ స్థితిని కూడా మార్చాలంటే యేసయ్య సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను గుర్తించు, కృతజ్ఞత కలిగి జీవించు,
కృతజ్ఞత కలిగిన మనస్సు యేసయ్య మనస్సు. కృతజ్ఞత లేని జీవితం వ్యర్థమైన జీవితం అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు యేసయ్యను వెతకలేదా? ఆయన ప్రేమను వెతకలేదా? ఆయన నీతిని వెతకలేదా? ఆయన రాజ్యాన్ని వెతకలేదా? ఇప్పుడైనా వెతుకు ప్రియ తల్లి. తగ్గింపుతో దేవుని సన్నిధిలో సాష్టాంగపడి, యేసయ్యా ఇప్పటి వరకు నేను గర్వంగా ఉన్నాను, నేను నా ఇంటిలో గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నాను, నేను నా భర్త ఎదుట చాలా గర్వంగా మాట్లాడుతూ ఉన్నాను, నా అత్తమామల ఎదుట నేను గర్వంగా మాట్లాడుతూ ఉన్నాను, నా తోడికోడల మీద నేను గర్వంగా మాట్లాడుతున్నాను, నాకు అయిన వారి ముందు నేను గర్వంగా అయ్యా ఆ మనస్సు నాకు వద్దు. నాకు తగ్గింపు జీవితాన్ని ఇవ్వు, నాకు తగ్గింపు జీవితాన్ని ఇవ్వు, నీ మనసును నాకు ఇవ్వు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడా మా యేసయ్యానికి స్తోత్రం తండ్రి. అబిగయేలు జీవితాన్ని మా ముందు పెట్టిన యేసయ్యానికి స్తోత్రం తండ్రి. అయ్యా నిజమే, నాబాలు మోటువాడు, కృతజ్ఞత లేనివాడు, కానీ అబిగయేలు సుబుద్ధి కలిగిన స్త్రీ. యేసయ్యా అబిగయేలు వలె ఉండే మనసును మాకు ఇవ్వమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అబిగయేలు దావీదు చేసిన మేళ్లను గుర్తించింది. యేసయ్యా మేము కూడా మా జీవితాలను చేసిన మేళ్లను గుర్తించే వారముగా ఉండుటకు మీ కృపను చూపించండి. యేసయ్యా ఈరోజు మేము మేళ్లు అనుభవించలేకపోవడానికి కారణము, మేము ఉన్నత స్థితిలో ఉండలేకపోవడానికి కారణము నువ్వు చేస్తున్న మేళ్లను, ప్రతి మేళ్లను మేము మర్చిపోతున్నాం. యేసయ్య ఇక నుంచి అట్లా ఉండము. అబిగయేలు వలె తండ్రి జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి జీవిస్తామయ్యా. నిన్ను వెతుకుతాము. ఇప్పటి వరకు ఈ లోకంలో ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతూ ఉన్నాము. యేసయ్యా ఇవేమి వద్దు, నిన్ను వెతుకుతామయ్యా. యేసయ్యా నిన్ను వెతుకుతాము. మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతాము. యేసయ్యా అయ్యా నీ సన్నిధిని మేము కోరుకుంటున్నాము. మా ఇంటిలోకి రా, మా ఇంటిలోకి రా. ప్రార్థన చేయండి ప్రియ తల్లి, ప్రార్థన చేయి. యేసయ్యా మా ఇంటిలోకి రా, నువ్వు వస్తే చాలు. యేసయ్యా ఇది లోటు అది లోటు అని నేను చెప్పను. యేసయ్యా నువ్వు మొదట మా ఇంటిలోకి రా. యేసయ్యా నువ్వు వస్తే చాలు, నువ్వు చూసుకుంటావు తండ్రి. అయ్యా అబిగయేలు దావీదుడు సాష్టాంగ నమస్కారం చేసింది. అయ్యా నీ సన్నిధిలో తను తగ్గించుకుంది. మాలో కూడా తగ్గింపు మనసునివ్వు యేసయ్యా. అయ్యా మేము తగ్గించుకొని జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వు. ఇప్పటి వరకు గర్వంగా ఉన్నాము, తగ్గింపు లేదు. నా భర్త ముందు నేను తగ్గించుకోలేకపోతున్నాను, నా అత్తమామల ముందు తగ్గించుకోలే. ప్రార్థన చేయి ప్రియ తల్లి. అయ్యా ఎవరన్నా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన మీరు ఆలకించండి. తగ్గింపు మనసు ఇక్కడ ఉన్న మా అందరికీ మీరు ఇవ్వమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా కనికర స్వరూపుడు అయిన యేసయ్యా మీరు ఎంత తగ్గించుకున్నారా కదా, మేము కూడా ఆ విధంగా తగ్గించుకునే మనసును మాకు ఇవ్వండి. అయా దావీదుకు తండ్రి కొన్ని బహుమానాలను తీసుకొని వెళ్ళింది. మేము కూడా తండ్రి కృతజ్ఞత గలవారమై నీవు చేసిన మేళ్లను బట్టి నీ సన్నిధిలో మేము కృతజ్ఞత కలిగి నీకు తండ్రి ఆయా కానుకలు సమర్పించుకునే మనసును కూడా మాకు అనుగ్రహింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కృతజ్ఞత కలిగిన మనసు మీ మనసు అయ్యా, కృతజ్ఞత కలిగిన మనసు మీ మనసు మాకు కూడా తండ్రి అలాంటి మనసును మాకు ఇవ్వయ్యా. అబిగయేలుకి ఇచ్చిన మనసును మాకు ఇవ్వమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించమని, విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా ప్రతి ఒక్కరి హృదయాలను నీరు కట్టి ఫలింపచేయమని ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.